పేరు? నా పేరు అప్పారావు. ఏం చేస్తారన్న? నేను ఇక్కడ లోకలే. ఏం చేస్తున్నారు? బిజినెస్ నార్మల్. ఏరియా గాజువాక చిన్నగంట. అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ గాజువాక నియోజకవర్గం టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పోటీకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలాగంటే వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎవరికన్నా? పల్లా శ్రీనివాసరావుకి వన్ సైడ్. అంటే ఎందుకనన్నా? ఎందుకంటే తెలియదు ఏముంది జనాలకి, ఏం తెలియదు చెప్పు. సపరేట్గా చెప్పడానికి ఏం లేదు. అంటే ఈ 5 ఏళ్ళలో ఏమన్నా అభివృద్ధి చేశారంటారు ఇక్కడ వైజాగ్ కానీ గాజువాక్ కానీ? ఏ అభివృద్ధి అనేది లేదు. మెయిన్ మాలాటోళ్ళకి ఉద్యోగాలే లేవు, ఇంకా అభివృద్ధి ఒకటి. అంటే ఐటీ పరంగా డెవలప్ చేస్తాం, ఐటీ హబ్ అన్నారు. రోడ్లు చూస్తేనే కన్నాలు ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్లు పెట్టేశారు. ఇంకా దానికి ఇంకా ఏం చెప్పడానికి ఏముంది, కొత్తగా చెప్పడానికి ఏముంది అభివృద్ధి అంటే. ఆ పథకాలు ఏవో ఇచ్చారు, ఆ పథకాలు కూడా దేని పనికి వచ్చేది. 2 సంవత్సరాలు ఇచ్చారు, మొత్తం 3 సంవత్సరాలు ఎగనామం పెట్టారు. అంటే అక్కడ ఐటీ హబ్ చేస్తామని అన్నారు కదా, వైజాగ్ని ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు కదా గ్లోబల్ సమ్మిట్లు పెట్టి. ఏమన్నా వచ్చాయంటారా? అయితే నాకే తెలిసి అయితే ఏవి రాలేదు. అట్లా ఎటువంటి పరిశ్రమలు ఎక్కడా లేదు. ఉంటే మేమెందుకు రోడ్ల మీద తిరుగుతాం, ఏదో జాబ్ చేసుకుంటాం కదా వెళ్ళి. అన్న ఏం మరి ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కదా, ఆయన ఏమన్నా డెవలప్ చేశారా అసలు? అసలు ఆయన ముఖమే చూడలేదు ఇప్పుడు వచ్చి. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే, సభలు పెట్టినా సరే ఆయన చూడలేదు నేను. అన్న ఏం మరి ఈసారి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభర్త గారును టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో గెలిస్తే మీకున్న సమస్యల మీద కేంద్రంతో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు. ఏంటి అసలు? లేదు, దాని గురించి అంత అవగాహన లేదు. అదే అంటే ఒకవేళ వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? నాకైతే తెలియలేదు. ఎంపీ గురించి మనకు అవసరం లేదు, కానీ ఎమ్మెల్యే అయితే మన శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? మన మీద వేసుకున్నట్టుగా ఉంది. అదేంటన్నా? అంతే, ఇంకా మాట్లాడకూడదు అంతే. దాని గురించి ఇంకేముంది. కానీ ఈయన నేను మంచి చేశాను మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. ఏం మంచి చేశాడు ఒకసారి చెప్పమని ఒకసారి. అంటే మీ అందరికి బట్టలు నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్తున్నారు కదా. ఆ బట్టలు ఆడనే నొక్కుకోమని ఆడనే తీసుకోమని, నువ్వు మాకేది కాదు. అదే మరి ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు? ఎన్నికలు వన్ సైడ్ ఆల్రెడీ అయిపోయింది కూడా తెలుసు, కూడా జనాలు అందరికీ తెలుసు. వన్ సైడ్ టీడీపీ ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ, విజయం. ఓకే అన్న, థ్యాంక్ యూ.